ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో నేను ఏమి చేసినా నన్ను అడిగేవారు లేరు, ప్రశ్నించేవారు లేరు. నా జీవితం నా ఇష్టం అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? దేవుని బిడ్డలారా, అది చాలా ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. నీ తల్లికి నీవు భయపడక, నీ తండ్రికి నీవు లోబడక, నీ ఇరుగు పొరుగు వారు నీకు ఇచ్చేటువంటి మంచి ఆలోచనలను తృణీకరించి ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ప్రభు ఒక అమూల్యమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, దేవునికి భయపడుడి. దేవుని బిడ్డలారా, లోకంలో ఎవరికి మనము భయపడినా భయపడకపోయినా దేవునికి భయపడాలి. ఈ వాక్యము ఉదయకాల సమయంలో వీక్షిస్తున్నా వింటున్నా దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతున్నావా? నీ కాలేజీలో దేవునికి భయపడుతున్నావా? నీ ఆఫీస్లో దేవునికి భయపడుతున్నావా? నీ ఇంట్లో దేవునికి భయపడుతున్నావా? ఇది అది ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో దేవునికి భయపడుతున్నావా? దేవునికి ఒకవేళ నువ్వు భయపడకుండా ఒకవేళ జీవిస్తున్నట్లయితే ప్రభు ఉదయకాల సమయంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నా బిడ్డ, నీవు మళ్ళీ నాకు భయపడి జీవిస్తూ నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు అంటుండగా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న ఈ సమయమే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభు ఇంతవరకు నీకు భయపడకుండా జీవించాను, ఇక భయపడతాను ప్రభా అని నిన్ను నువ్వు ప్రభు సన్నిధిలో సమర్పించుకోగలిగితే ఈనాడే లేదా ఈ దినం మొదలుకొని గొప్ప దీవెనను అనుభవిస్తావు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా నీకు భయపడకుండా ఉన్నారో వారి గూర్చి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఇక మీదట అయినా కూడా నాయన వారు నీకు భయపడి జీవించడానికి సహాయము చేయమని, నీ భయముతో వారిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.